అమ్మా, బమ్మిని హాస్పిటల్ కి తీసుకెళ్దాం పద. పద బమ్మి. దీనికే ఆసుపత్రి ఎందుకే? గాజు పెంకే కదా, అంత పసుపు రాసి కట్టు కడితే అదే మానిపోతుంది. పెద్ద వయసు కదా, ఏమైనా అవుతుందేమోనని. ఏమైతే ఏముందిలే, వయసు అయిందే గాని మీకన్నా గట్టి ఒళ్ళే. సరే సరే, నువ్వు కదలకుండా కూర్చో. పద్మావతి, నువ్వు వెళ్ళి పసుపు గుడ్డ తీసుకునిరా. వెళ్ళు. పర్వాలేదే. రంగరంగా సరిపోయిందిలే. అయిపోయింది. రేపటికల్లా మాడిపోతుంది చూడండి. ఏయ్, అసలు నువ్వెందుకే పద్మావతి పడిపోయింది పద్మావతి పడిపోయింది అని అరిచావు? నువ్వు అరవబట్టే కదా మా బమ్మి పరిగెత్తుకొని వచ్చింది. నేను లోపల గదిలో ఉంటే పడిపోయింది అని ఎందుకే అబద్ధ పరుపులర్చావు? నేనన్నదే నిజం, మీరు విన్నదే అబద్ధం. అంత పెద్దగా అరిచి అబద్ధం అంటున్నావేంటే? అరిచా, కానీ మీరే సరిగ్గా అర్థం చేసుకోకుండా అనవసరంగా కంగారు పడి పరిగెత్తుకొచ్చి గాయం చేసుకున్నారు. పద్మావతి పడిందనేగా అరిచావు? అదే, కానీ పద్మావతి పడిందని కాదు. పద్మావతి పడింది, వచ్చి చూడు అని నా అర్థం. అలాగే అయిందనుకుందాం. ఆ పడిందేమిటి, అది వచ్చి చూసేదేమిటి? దండం మీద ఆరేసిన చీర గాలికి ఎగిరిపోతుంటే వెళ్లి అవతల పడుతుందేమోనని ముందు పద్మావతి నరిచాను. అంతలో చీర మన పెరట్లో పడేసరికి పడింది అన్నా. చీర గాలికి ఎగరడం ఏంటి? దానికి క్లిప్పులు అవి పెట్టాంగా. క్లిప్పులు పెట్టారో లేదో నాకు తెలీదు, అది ఎగిరి పడింది, నేను అరిచా. క్లిప్పులు పెట్టింది నేను, అలా ఎలా ఎగురుతుందే? ఆ విషయం గాలిదే ఉన్నడుగు. సుడిగాలికి బిల్డింగ్లే పడిపోతున్నాయట. ఇక చీర ఎగిరిపోవడం ఎంత? కావాలంటే అది వెనకాలే పడింది, చూపిస్తారా? ఆ చూపించి తలుచుకుంటే పడే ఉంటుందిలే. అంటే నేనే వేశానన్న నీ ఉద్దేశం? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే. నేనే మా ఉద్దేశంతో చెప్పలేదు, నువ్వే బయటపడ్డావు. అసలు నాకు తెలియక అడుగుతా, రోజు ఊడ్చే స్థలంలో అసలు ఆ గాజు పెంకులు ఎలా వచ్చాయి? పైగా అలాంటి సీసా ముక్కలు ఎందుకొస్తాయి? అలాంటివి తాగేవాళ్లు మా ఇంట్లో ఎవరూ లేరు, మా ఇంటి చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. అంటే మీ ఇంటి దాన్ని కాని దాన్ని నేనేగా. నేను తాగి తెచ్చి పగలగొట్టి అరిచి మీ బామ్మ కాలికి గాజు పెంకు గుచ్చుకునేలా చేశానంటావా? నువ్వే చెప్తున్నావుగా, ఇంకా డౌటే ఉంది కాదా? అదేగా. అతి తెలివితేటలు ప్రదర్శించకు. నేను కాదు, నువ్వు ప్రదర్శిస్తున్నావు. వదిలేవే, బామ్మ టైం బాగలేదు, మీరెందుకు గొడవ పడతారు? టైం బాగోలేక కాదమ్మా, ఇదంతా కావాలని కొంతమంది కుళ్ళుబోతులు చేసిన పని. ఎవరినే నువ్వు కుళ్ళుబోతు అనేది? గాజు ముక్కలు వేసిన వాళ్ళని. నీకెందుకు? లాయర్ నోటీస్ వచ్చిన దగ్గర నుంచి కొంతమందికి వెన్నులో వణుకు మొదలయ్యి ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారు. అంత కర్మ నాకేం పట్టలేదు. నేనేమైనా నిన్నన్నానా? ఎవరినంటున్నావో తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదు, తెలివి తక్కువ దాన్ని కాదు, బుర్ర లేని దాన్ని కాదు. ఆ బుర్రుంది,
కానీ వెదవ బుర్ర, సన్నాసి బుర్ర, చచ్చు బుర్ర, పుచ్చు బుర్ర. ఏయ్ ఏయ్! ఏంటి దయ్యం పట్టిందల్లా అరుపులు? ఉన్న మాటంటే బులుకెక్కువ అంటారు. దొంగని దొంగ అంటే రోషానికొస్తుందంట. అలా ఉంది నీ వ్యవహారం. చెయ్యాల్సిందంతా చేసి ఏమెరికని శుద్ధి పూసలా, సత్యసారిలా, గ్రంథసాంగి వేషం కాకపోతే మా ఇంటికి ఎందుకొచ్చినట్టే? ఆ? ఏమిటి బామ్మ ఇది ఇలా మాట్లాడుతుంది? పెద్దగా అరిస్తే ఏమైందో ఏమోనని పాపం అని వచ్చాం. అది తప్ప? రావటం ఎందుకు? అసలు అలా అర్చీలు చేసింది ఇదే కదా. ఆ మాటే అనొద్దు అంటున్నా. 100 సార్లు అదే అంటాను. ఎందుకంటే అదే నిజం కాబట్టి. నువ్వు తప్ప మాకు విలన్స్ ఎవరూ లేరు కాబట్టి. మా లాయర్ నోటీసులు పంపారు కాబట్టి. మా మీద కోపం, పగ నీకు తప్ప ఎవ్వరికీ ఉండదు కాబట్టి. నీ బుద్ధి నాకు తెలుసు కాబట్టి. గతంలో ఇలాంటి వెధవ పనులు చేశావు కాబట్టి. నువ్వు తప్ప ఎవరు చేయరు, ఎవరికి అవసరం లేదు కాబట్టి. ఆపుతావా నీ కట్టుకథలు, అల్లికలు, కుట్లు? అసలు నీకు నేనంటే మొదటి నుంచే కోపం. సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన మొదటి రోజు నుంచి నేనెక్కడ ఎదిగిపోతానని కుళ్ళుకుంటున్నావు. అందుకే ఇలాంటి నిందలన్నీ నా మీద వేస్తున్నావు. నేనేమి రక్తం కళ్ళ చూడాలనుకునే మనిషిని కాదు. నువ్వు ఎంతెంత నిందలు వేస్తున్నావో నాకే కాదు, వాసుగారికి కూడా తెలుసు. ఏం వాసుగారు? తెలుసు తెలుసు. ఆ పిల్లికి ఎలుక సాక్ష్యం, నక్కకి తోడేలు సాక్ష్యం. దామిని, దీంతో మనకు అనవసరం. పద పోదాం. అయ్యో పాపం అనొస్తే ఇలా గుడ్డ కాల్చి మీద వేస్తున్నావు. ఇది మంచిది కాదు. ఇంతకింత అచ్! 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 మొదలైందిగా, అనుభవించు. వెళ్ళు వెళ్ళు. ఏమైంది దామిని? ఏమో వాసుగారు, తుమ్ము లాగడం లేదు. అచ్! ఆవిరి పట్టించు బాబా, వదిలిపోతుంది జలుబు. మా తిప్పలేవు మేము పడతాం, నీకు అనవసరం. అచ్! పద దామిని. అచ్! హా, రంగరంగా ఏం బమ్మి, నొప్పిగా ఉందా? ఏం లేదే, కాసి పడుకుంటావా? అదే తగ్గిపోతుంది. పడుకో. ఆ. అబ్బా. అచ్! రా దామిని రా. అమ్మా అమ్మా, అచ్! కూర్చో దామిని. అమ్మా అమ్మా అచ్! ఏమిట్రా? అమ్మా, దామినికి జలుబు చేసింది. కాస్త వేడి నీళ్లు పెట్టమ్మా, ఆవిరి పడదాం. అచ్! సరే తెస్తానుండు. అచ్! దామిని, జలుబు బాగా ఎక్కువైనట్టుంది. అవును. అమ్మా అమ్మా, వస్తున్నాను రా. రామ్మా. అచ్! నువ్వు లేరా, నేను ఆవిరి పడతాను. అచ్! నేను పడతాలే అమ్మా. సరే జాగ్రత్తగా పట్టు. సరే అమ్మా. నాకు వంటింట్లో పనుంది, నేను వెళ్తున్నాను. ఆ. దామిని, ఇది కప్పుకో. ఇదెందుకు? అదేమిటి అలా అంటావు? రగ్గు ఫుల్లుగా కప్పుకొని పీలిస్తేనే జలుబు త్వరగా నయమైపోతుంది. కప్పుకో. దా, పీల్చు.
బాగా పీల్చు. శ్రీనివాస్ గారు అవ్వట్లేదు, వేడిగా ఉంది, కళ్ళు మండుతున్నాయి. అలా అంటే ఎలా దామిని? పీలిస్తేనే కదా జలుబు తగ్గేది. పీల్చు. పాపం, తన వల్ల అవ్వట్లేదు అనుకుంటాను. టాబ్లెట్ తీసుకొస్తా. మా బొమ్మి రక్తం కళ్ళ చూస్తావా? ఈ రోజు నీ చౌవు చూస్తానే, చౌవు. ఇదిగో దామిని. మీరు అసలు మనిషేనా? బుద్ధి జ్ఞానం ఉందా? ఆవిరితో జలుబు పడిసి వదిలిస్తానంటూ ప్రాణాలు తీయాలని చూస్తారా? మీకేం ద్రోహం చేశానని ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారు? దామిని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ ప్రాణాలు తీయడం ఏమిటి? నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నావు? కాస్తుంటే ఊపిరి ఆగిపోయేది, శవంగా మిగిలేదాన్ని. దామిని, వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. ఎన్నోసార్లు పద్మావతి నీ కాబోయే భార్య అని మీ అమ్మన్నా నేను అనవసరంగా అభిమానించాను, ప్రేమించాను, నా మనసులో స్థానం ఇచ్చాను. అయ్యో పాపం అనిపించి అమెరికాకు తీసుకెళ్లి మీ కాలికి వైద్యం చేయిద్దాం అనుకున్నాను. కానీ మీరు ఆ పద్మావతికో మీ అమ్మకో చెప్పి కేసు విత్డ్రా ఎందుకు చేయించలేదో ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు అదంటే ఇష్టం, నన్ను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పైకి ప్రేమ నటిస్తూ మనసులో ఇంత కుట్ర. దాని మీద అంత మోజుంటే నాకు నువ్విష్టం లేదని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఇలా ఆవిరి వంకలు చెప్పి దుప్పటి కప్పి గొంతు నొక్కి ప్రాణాలు తీయాలని చూస్తారా? ఆపుతావా? ఇంకా ఆపుతావా? నీ ధోరణి నీదే, కానీ నా మాట వినవా? నేను నిన్ను చంపాలని చూడడం ఏమిటి? అసలు నిన్ను చంపే ప్రయత్నం నేనెందుకు చేస్తాను? చెయ్యందే. రగ్గు బిర్రుగా తల బయటికి రానివ్వకుండా ఎందుకు పట్టుకున్నారు? విలవిలలాడుతున్నా విడవకుండా ఎందుకున్నారు? అసలు నేను ఇక్కడ లేను. నేను రగ్గు బిర్రుగా పట్టుకోవడం ఏమిటి? కళ్ళు తెరవగానే ఎదురుగా కనపడ్డారు, మళ్ళీ లేరంటారే. కథలు చెప్తున్నారా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నిజంగానే ఇక్కడ లేను. నాకేమీ తెలీదు. నువ్వంటే ప్రాణం,
నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడిని. నేను నిన్నెందుకు చంపాలని చూస్తాను దామిని? నువ్వు పొరపాటు పడుతున్నావు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను లేనప్పుడు ఏదో జరుగుంటుంది, దానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను చెప్పేది నిజం. నమ్మితే నమ్ము, లేదంటే లేదు. ఏంట్రా దిగాలుగా కూర్చున్నావు? రేపు నీ పుట్టినరోజు, షాపింగ్కి వెళ్తానన్నావు. వెళ్లే పనైతే అన్నం తినేసి వెళ్ళు, వంట చేస్తాను. సరేనా? ఓహో, రేపు బక్రా బర్త్డేనా? పాపం, అనవసరంగా అపార్థం చేసుకుని చెడమడ తిట్టేశాను. అందుకేనేమో ఫీల్ అయ్యి మొహం మార్చుకున్నాడు. ఆయన బక్రాని అలా ఎలా తొందరపడి తిట్టేశాను? బలిని చూస్తే భయపడతాడు, ప్రాణాలు ఎలా తీస్తాడు వీడు? ఆంటీ మంచి శుభవార్త చెప్పింది. వీడి బర్త్డేని వాడుకుని మళ్ళీ దగ్గర కావాలి. తనుంటేనేగా నా పనులన్నీ అయ్యేది, ఆ పద్మావతి పని పట్టేది. సారీ వాసు, ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక అసహనంలో చూడకుండా మాటలనేశాను. సారీ. రేపు పుట్టబోయేవాడివి, ఇవాళ అలిగితే ఎలాగా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వాసు గారు. సారీ అంటున్నాను కదా. థ్యాంక్స్. అమ్మయ్యా, థ్యాంక్స్. నన్ను ఎక్స్క్యూజ్ చేసి బతికించారు. మాట తోలినందుకు గాను రేపు నీ బర్త్డే మంచి రిసార్ట్స్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. ఓకేనా? నువ్వు సెలబ్రేట్ చేస్తావా? ఏ చేయకూడదా? నువ్వు వేరు నేను వేరునా? నేను అన్నానా? దారిలోకి వచ్చింది గొర్రె. అయితే రేపు పార్టీ అదిరిపోతుంది. గురుగారు, ఆంటీ, గురుగారు, గురుగారు, ఆంటీ. ఏంటమ్మా? రేపు వాసు బర్త్డే కదా. అవును. బర్త్డే ఫంక్షన్ రిసార్ట్లో నేను అరేంజ్ చేస్తాను. రిసార్ట్లోనా? ఎందుకమ్మా? ఎప్పుడు ఇంట్లోనేనా? ఈసారి స్పెషల్గా నేను సెలబ్రేట్ చేస్తాను. సరే, నీ ఇష్టం. ఇష్టం అంటే సరిపోదు, మీరంతా రావాలి. మా వాడి పుట్టినరోజుకి మేము రాకుండా ఎలా? మీరంటే మీరు కాదు, ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరూ రావాలి. అదే పద్మావతి ఫ్యామిలీ అంతా రావాలి. అలాగే పిలు, నేనెందుకు వద్దంటాను? కాస్త మీరు కూడా తోడుగా వస్తే. ఎందుకు రాను? పద పిలుద్దాం. మ్, పద. సారా ఆ, రుక్మిణి, ఏంటదినా? రేపు వాసు పుట్టినరోజు కదా. అవును. శ్రీనివాస్ గారి బర్త్డేని నేను రిసార్ట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. మీరందరూ తప్పకుండా రావాలి.